అరే మన ఇద్దరం వెళ్దాం అండి, చూసొద్దాం అంటే మీరు ఆల్రెడీ వెళ్ళి చూసారు కాబట్టి నేను బిజినెస్ అర్థం చేసుకోవడానికి చూస్తానండి. ఎస్ దట్స్ అదే అడుగుతున్నాను సార్. బీయింగ్ సార్ నేను ఏమన్నానంటే ఒక రిటైల్ గోల్డ్ షాప్ కి రిఫైనరీకి ఉండే అది. నేను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అండి. నా పని ఏంటి ఆపర్చునిటీస్ ఎతకడం నా పని, రైట్. అలాగే ఒక బిజినెస్ నేను కొనేటప్పుడు ఐఎమ్ నాట్ సెయింగ్ ప్రైజ్ ఈజ్ ఏ క్రైటీరియా. ఇప్పుడు జనరల్గా మనం ఏమంటే ఈ ప్రైజ్లో కొనేస్తాం, కానీ దానికి ముందు మేము కొంత వర్క్ చేస్తాం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఏంటి, మెర్జర్ ఎక్వైషన్స్, వాల్యుయేషన్స్ వీటి మీద ఎక్కువ మేము వర్క్ చేస్తాం. వాల్యుయేషన్ ఉన్నప్పుడు అసలు ఇప్పుడు మనకి మార్కెట్లోకి వస్తుంది అంటే ఏంటి, గోల్డ్ అనేది ట్రేడబుల్ ప్రొడక్ట్ కింద మారుతుంది కదండి. ఒకప్పుడు గోల్డ్ కొని పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు గోల్డ్ గురించి డిస్కషన్ ఎక్కువ నడుస్తుంది, ట్రేడబుల్ కింద మారుతుంది అది. సో అలాంటప్పుడు అసలు మనకి ఎలా నడుస్తుంది, దీని సిస్టమ్ ఎలా నడుస్తుంది, రిఫైనరీ ఎలా నడుస్తుంది అని తెలియటం కోసం నేను వెళ్ళానండి. అంటే అసలు రిఫైనరీలో ఎట్లా చేస్తారు, రిఫైనరీ నుండి రిటైల్కి ఎలా వెళ్తుంది, ఎంత బంగారం ప్రాసెస్ అవుతుంది, సిల్వర్ ఎట్లా ప్రాసెస్ అవుతుంది. నేను కొంత కెమిస్ట్రీ స్టూడెంట్ కూడా కాబట్టి సో ఇంట్రెస్ట్తో నేను వెళ్ళి చూశానండి, అంతే తప్ప అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళు పెట్టుకోవడం అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళది. మేము బీయింగ్ అంటే రిఫైనరీస్ మోర్ రిలయబులా, షాప్స్ మోర్ రిలయబులా అనే దానిలో నేను అడిగా. ఓన్లీ వింధ్యా గోల్డ్ అనే కాదు, రిఫైనరీస్ అనేవి కొత్తగా మార్కెట్ కి ఇప్పుడు పరిచయం అవుతుంది అంటే మనకి తెలియదు. నేను అదే అంటున్నా, మీలాంటి వాళ్ళకి తెలుసు. మా కింది స్థాయిలో మాకు బంగారం అంటే గోల్డ్ షాపే. ఇప్పుడు జనరల్ గా మనం ఏం కొంటాం బిఎస్ గారు, మహా అయితే బాగా కొంటే ఒక 50 గ్రాములు అంతేనా, అప్పటికే చెమటలు పట్టేసి కొట్టేస్తారు. షాప్స్ వేరు కదా, షాప్స్ వాళ్ళు ఏంటి, వాళ్ళు మనలాంటి స్కీమ్స్, ఇప్పుడు మన అంటే జ్యువెలరీ డిఫరెంట్ జ్యువెలరీస్ ఉన్నాయి, మనలాంటి వాళ్ళు ఒక 200 మంది స్కీమ్స్ కట్టారు. 200 ఇంటూ నెలకి 20,000 కట్టారు అనుకోండి, హ్యూజ్ అమౌంట్. వాళ్ళు ఏంటి అక్కడ వాళ్ళ ముందు ఏంటి, ఒకటి డబ్బు వచ్చింది అడ్వాన్స్, 2 వాళ్ళకు ఒక టార్గెట్ ఉంది. సపోజ్ ఈ 200 మందిది కలిపి రేపొద్దున కేజీ బంగారం అనుకోండి ఎగ్జాంపుల్, వాడికి 11వ నెల కేజీ డెలివరీ చేయాలనేది ఒక టార్గెట్ ఉంది, రైట్. ఫస్ట్ మంతే వాడికి మేబీ ఇందులో ఒక 5-6 క్యాన్సిల్ అయితే అవ్వచ్చు, పక్కన పెట్టండి. మేజర్గా నేను 11 నెలల తర్వాత కేజీ 2 కేజీలో డెలివరీ ఇవ్వాలి. అప్పుడు వాడేంటి, వాళ్ళకున్న ఇదేంటి, నాకు 11 నెలల తర్వాత వాడేం చూస్తాడు, ఇప్పుడు వాడు మనకి ఏదో బెనిఫిట్ ఇచ్చాడండి, వాడు ఆ బెనిఫిట్ని ఎలా కాంపన్సేట్ చేసుకుంటాడు. 11 మంత్స్ తర్వాత బంగారం రేటు పెరుగుద్ది అనుకుంటే వాడు ఇప్పుడే బ్లాక్ చేసుకుంటాడు, రైట్. వాడికి కావాల్సిన, ఎందుకంటే 2 కేజీలు కొనేవాడు కస్టమర్ రెడీ అయిపోయాడు, ఫిక్స్ అయిపోయాడు, కస్టమర్ ఫిక్స్ అయ్యాడు, కస్టమర్ మనీ ఇస్తాడు. వాడేం చేస్తాడు, మేబీ రిఫైనరీ వాళ్ళతో మాట్లాడుకుంటాడు, బాస్ నాకు 2 కేజీల బంగారం నాకు కావాలి, డెలివరీ కావాలి, సరే ఈ రోజు రేటో లేదు, నేను ఇంత అమౌంట్ నీకు పే చేస్తుంటాను. సో ఇదంతా ఒక సైకిల్ కదండి. రిఫైనరీ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ నుండి వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఇదిగో ఇంత బంగారం నేను ఇలాంటిది ఒక షాపు. జనవరిలో ఈడు వచ్చాడు సార్ 2 కేజీలు, ఫిబ్రవరిలో ఇంకో షాప్ ఒకటి రావచ్చు, నాకు 2 కేజీలు కావాలి అంటే స్కీములు నడుస్తుంటాయి కదా. సో వాళ్ళకి ఒక యావరేజ్ సైకిల్ ఉంటుంది కదా, ఒక యావరేజ్ క్వాంటిటీ సైకిల్ అందాజు ఉంటుంది. సో వాళ్ళకి ఆ ఎడ్జ్ ఉంటుందండి. మనం ఎప్పుడు ఆలోచించం కదండి, మనం కొనే 50 గ్రాములకి 20 గ్రాములకి డబ్బు ఎట్టా పోయి చేసుకోవాలి. ఎందుకంటే వింధ్యా గోల్డ్ వాళ్ళు చిన్న కాయిన్స్ రూపంలో ఈవెన్ గిఫ్ట్స్ గా 1 గ్రాము వాటి మీద కూడా మన కంపెనీ లోగో వేసి ఇస్తారంట. ఆ స్థాయిలో వాళ్ళు రిటైల్ మూవ్మెంట్ లోకి వచ్చాక నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం ఎంతసేపు 50 గ్రాములు కొనాలంటే మన దృష్టి ఎక్కడ కొనాలనే దానికన్నా, ఎందుకంటే అది అలాగే ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు, మోడల్స్ అది పక్కన పెట్టండి, డబ్బు ఎట్టా తేవాలని చూస్తాం, బడ్జెట్లు, అడ్జస్ట్మెంట్లు మనం దీని మీద ఉంటాం. అంతేగాని మనం పెద్ద రిఫైనరీ గురించి ఆలోచించకపోతే అంత పెద్ద బార్గెన్, మనం జనరల్ గా మోడల్స్ చూస్తాము, ప్రైస్ మోర్ ఆర్ లెస్ చూసుకుంటాం, అరే బాబు కొంచెం తగ్గించండి, అది ఏదైనా మేకింగ్ ఛార్జెస్ తగ్గించండి అని చెప్పి కొంత నెగోషియేట్ చేసుకుంటాం, రైట్. అది కూడా వాళ్ళు కూడా ఒక ఫిక్స్డ్ ప్రైస్ బ్యాండ్ లో ఉంటుంది. అది వాళ్ళు ఒక 25 చెప్పారు అనుకోండి, మనం ఏ 16కో 15కో లాక్ అయినా విశ్వ ప్రయత్నం చేస్తాం మనం, రైట్. సో ఇంతవరకు ఉంటుంది. అంతేగాని మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి మనం ఈ సోర్సింగ్ ఎక్కడ ఆఫ్రికా నుండి తెప్పించుకోవాలా లేకపోతే ఎంత ఆలోచించాం కదండి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు రిటైల్ బిజినెస్ లోకి రావాలనుకున్నప్పుడు దే ఆర్ ఆల్సో కమింగ్ అగ్రెసివ్లీ. ఇప్పుడు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నాయో అగ్రెసివ్గా, ఎందుకంటే బిహేవియర్ మారుతుంది కదండి. పీపుల్ బిహేవియర్ మారుతున్నప్పుడు, పర్చేజ్ బిహేవియర్ మారుతున్నప్పుడు కంపెనీస్ కూడా కొత్త స్ట్రాటజీస్తో వస్తాయి, రైట్. ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి, కంపెనీస్తో వస్తాయి. ఇప్పుడు మీరే అన్నారు, ఏమన్నారు ఇందాడ, నాకు మేకింగ్ ఛార్జీలు మరి నేను పద్దాకా మారిస్తే పోతాయి కదండి అన్నారు, రైట్. ఇదివరకు ఏంటి, చేసేసుకుని పెట్టేసుకునే వాళ్ళం, అది ఇంట్లో ఉండేది కాదు, బ్యాంకులో ఎక్కువ రోజులు ఉండేది.
ఇప్పుడేంటి రైట్. సరే పిల్లల కోసం కదా, అవును. అప్పుడు సిచ్యుయేషన్ కాబట్టి ఇప్పుడు కాయిన్స్ కొనుక్కుందాం అనుకున్నారు అనుకోండి, ఈ అవును. బిహేవియర్ పెరుగుతుండొచ్చు, రైట్? అంటే ఈ టైప్ ఆఫ్ థింకింగ్ పెరుగుతుంది అనుకోండి, అవును. కంపెనీస్ కూడా దానికి తగ్గట్టే దానికి మారుతాయి కదండి. తగ్గట్టుగా మారుతాయి. దాని తగ్గట్టే మీకు మీరు ఏదన్నా ఇప్పుడు కాయిన్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు ఎవరికన్నా, అవును. 1 గ్రామ్ ఇవ్వాలనుకున్నారు గోల్డ్, సో దాని తగ్గట్టు వాళ్ళు ప్రింట్ వేసి ఇవ్వటము, దాని తగ్గట్టు దాని మీద ఏదన్నా చేసి ఇవ్వటము. అవును. ఇదివరకు ఎంఎంటీసీ ఉండేదండి, ఇప్పుడు ఎంఎంటీసీ తీసేశారు. మన సికింద్రాబాద్లో ఉండేది ఎంఎంటీసీ, సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఓకే. సో వాళ్ళు కాయిన్స్ ఎక్కువ అమ్మేవాళ్ళు, అచ్చా. అంటే 99.99 ప్యూరిటీ అండి. నాకు అది షాప్ ఐడియా ఉంది. నాకు ఓకే. సిల్వర్ నేను ఒకసారి అక్కడ అంతకుముందు అచ్చా. పర్చేజ్ చేశాను. సో అప్పుడు 99 సిల్వర్ కూడా 99.999 ప్యూరిటీ ఉండేదండి వాళ్ళ దగ్గర, 99 999 ఉండేది ప్యూరిటీ. ఎంఎంటీసీ అని చెప్పేసి మన సెయింట్ ప్యాట్రిస్ స్కూల్కి వెళ్ళే రోడ్లో ఉండేదండి. సో అది వాళ్ళు తీసేశారు ఇప్పుడు, అంటే గవర్నమెంట్ కంప్లీట్ బ్యాన్ చేసి అదేలే. ప్యాప్ అని చెప్పేసి దాంతో వాళ్ళు టైఅప్ చేసి ఆన్లైన్లో అమ్ముతున్నారు. ప్యాప్ ఎంఎంటీసీ అని ఉంటుంది మీకు ఆన్లైన్లో చూస్తే, ఓకే. బట్ ఫిజికల్గా అక్కడ షాప్ ఉండేది. అంటే అలా మీకు ప్యూర్ గోల్డ్ దొరికేది, ప్యూర్ సిల్వర్ దొరికేది, అప్పుడు గవర్నమెంట్ నుండి అది ఉండేది. బయట కూడా దొరుకుతుంది ఇప్పుడు, తనిష్క్ course. కానీ లలిత అందరూ కానీ అమ్ముతున్నారు. అందరూ అమ్ముతారు. సో వీళ్ళకి కొంత ఇడ్జ్ ఉంటే ఉండొచ్చు, ఇట్లా బులియన్ అంటే వీళ్ళు డైరెక్ట్ బులియన్ నుండి Correct, తీసుకుని అవును. చేస్తారు కాబట్టి కొంత చేయొచ్చు. వండర్ఫుల్. ఆ బిజినెస్ అర్థం చేసుకోవడానికి నేను వెళ్ళా. అంతే. నేనే సార్ మీరు వెళ్ళారని తెలుసు కాబట్టి మిమ్మల్ని అడిగా సార్, ఏంటి రిఫైనరీ ఏంటి అని అడుగుతున్నా. నాకు వేరే ఉద్దేశాలు ఏం లేవు గురుగారు. కాదండి, ఇప్పుడు డైమండ్స్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అవును. సో డైమండ్ ఏంటి, అది సబ్జెక్ట్ పెద్దది కదండి. ఇప్పుడు మీరు 5-6 కిలోలు కొన్నారని నేను ఎవరికైనా చెప్తానండి, చెప్పండి కదా. నేనేం పెద్ద సార్, నా డబ్బులన్నీ స్టాక్స్ లోనే ఉన్నాయి. ఓకే, అంటున్నాను. నేను చాలా సార్లు కూడా చెప్పేది, అవును. నా డబ్బులు ఫండ్స్ లోనూ లేవు, నా డబ్బులు వేరే అసెట్ క్లాస్ లో లేవు. నాకు తెలిసింది, అవును. నేను నమ్మింది స్టాక్ మార్కెట్, Yes. ఆ స్టాక్స్ లోనే నా డబ్బులు ఉన్నాయి. నేను ఒకసారి నా పోర్ట్ఫోలియో చూపించే మీద చూపించారు. వైరల్ కూడా చేశారు. మళ్ళీ నన్ను అడగద్దు కానీ. రైట్ రైట్ సార్. సో ఫైనల్ గా ఒక విషయం చెప్పండి సార్. ఒక తండ్రి తన కూతురు పెళ్లి కోసం నెలలా కొంత గోల్డ్ దాచిపెట్టుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నాడు. చాలా మంది గోల్డ్ ఇన్వెస్ట్ రూపంలోనే ఏదో చేద్దాము అనే ఆలోచనలో ఉన్నారు. వీళ్ళకి ఫైనల్ గా ఈ ప్రైస్ ఏదైతే హైక్, ఈ డ్రామా ఏదైతే నడుస్తుందో, దీని నేపథ్యంలో ఫైనల్ గా మా వీక్షకులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఇది మనం ఎప్పుడు తగ్గుతుంది అని మనం కూడా చెప్పలేము సార్. Right. అంటే కొంత కరెక్షన్, ఎందుకంటే డైనమిక్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు, ఇదివరకులో లేవు. Okay. అంటే మనం 140 ఏళ్ళ డేటా తీసుకుంటే, ఇది S&P 500 వర్సెస్ గోల్డ్ తీసుకుంటే, ఎప్పుడు కూడా S&P 500 పెర్ఫామ్ చేసినప్పుడు గోల్డ్ తగ్గింది, గోల్డ్ పెర్ఫామ్ చేసినప్పుడు S&P 500 అంటే యుఎస్ మార్కెట్స్ తగ్గినాయి. నేను టాకింగ్ అబౌట్ లాంగ్ జర్నీ ఆఫ్ డేటా అండి. కానీ ఇప్పుడు 2022 తర్వాత, అంటే ఇక్కడ ఏమైందంటే, ఒక రేడాలియో కూడా ఒక మాట అంటాడండి, ఎవ్రీ 50 years కి తర్వాత ఎసెట్ క్లాసిఫికేషన్ కావాలంటాడు. ఇప్పుడు 50 years ఒక సైకిల్ తీసుకుంటే, ఒక 71 తర్వాత వాళ్ళు ఎప్పుడైతే గోల్డ్ డాలర్కి దీనికి లింక్ తీసేశారో, ఒక 50 years అంటే 2021, 22లో ఒక యుఎస్ శాంక్షన్స్ వేయటం, పీపుల్ యొక్క థింకింగ్ మారటం, అలాగే అట్ ద సేమ్ టైం అవుతుంది అసెట్ రీక్లాసిఫై అవుతుంది. వీటన్నిటి దృష్టిలో ఏంటంటే గోల్డ్ అనేది ఒక మేజర్ అసెట్ కింద అవుతుందండి. సో మనం తగ్గినప్పుడు తీసుకోవాలి అంటే మనకు తెలియదండి ఎప్పుడు తగ్గుద్దు. కాకపోతే ఏంటంటే తీసుకోవాలి, తగ్గినప్పుడు ఇంకా తీసుకోవాలంటే మనం ఏం చేయాలి. సో దానికోసం ఏంటంటే మనం ఏ అసెట్ క్లాస్లో డబ్బులు పెట్టుకోవాలి, ఓకే, అది ఇంపార్టెంట్. సపోజ్ నా దగ్గర ఒక 20 లక్షలు ఉన్నాయి, నేను ఈరోజు 10 లక్షలు బై చేశాను, రైట్? తగ్గుద్దో లేదు నాకు తెలియదు, తగ్గితే తీసుకుందాం అనుకున్నాను. అలా అని చెప్పి మనం డబ్బును ఐడియల్గా పెట్టలేం కదా. యూ గో ఫర్ బాండ్స్. రైట్. గోల్డ్ బాండ్స్ కాదండి, కార్పొరేట్ బాండ్స్. కొంత పార్క్ చేసుకోండి షార్ట్ టర్మ్, మీకు తగ్గింది అనిపించింది తీసుకోండి, తగ్గలేదు ఓకే, ఎనీవే యువర్ గెట్టింగ్ సమ్ 10-11% ఇంట్రెస్ట్ మనకి అక్కడ వస్తుంది. గోల్డ్ కూడా మీకు 10% కదా ఎప్రిషియేట్ అయ్యేది, అప్పుడైనా అదే తీసుకోండి. అదేనా నా పాయింట్. హిస్టారికల్ గా మీరు చూస్తే గోల్డ్ అనేది రిటర్న్ ఇచ్చిందండి. అంటే మన ఇండియన్ కంటెస్ట్ లో 14% ఇచ్చింది. మామూలుగా మీరు యాజ్ ఏ గోల్డ్ తీసుకుంటే యుఎస్ దీని ప్రకారం తీసుకున్నా కూడా 10.5% ఇచ్చింది. అంతే. ఇప్పుడు అదే 10.5% మీకు ఇంట్రెస్ట్ వేరే దానిలో వచ్చింది అనుకోండి, లైక్ బాండ్స్ లో మీకు వస్తుంది, పెట్టుకోండి, పార్క్ చేసుకుని, తగ్గితే ఇది కొనుక్కోండి, తగ్గలేదా అప్పుడు అవసరాన్ని బట్టి అది కొనుక్కోండి, మీకు ఎనీవే అది బ్యాలెన్స్ అయింది కదండి. మీ రేట్ బ్యాలెన్స్ అయితే జరిగింది కదా, మీ అమౌంట్ అయితే అది డిప్రిషియేట్ అవ్వలేదు కదా. రైట్ సార్. ఇప్పుడు బాండ్స్ లో పెట్టాలి అంటున్నారు, కార్పొరేట్ బాండ్స్ అంటున్నారు,
సావరిన్ బాండ్స్ అని ఇంతకు ముందు ఉండేవి అవి లేవనుకుంటా ఇప్పుడు బహుశా. గోల్డ్ సావరిన్ బాండ్స్ లేదు కదా. సో ఈ దే ఆర్ గుడ్ అండ్ యాక్చువల్ గా గోల్డ్ Actually, సావరిన్ బాండ్ బాగుండేది 2.5% మనకి ఇంట్రెస్ట్ అంటే 10 years లో పెడితే 25% ఇంట్రెస్ట్ వచ్చింది కదండి. అవును. ఆన్ టాప్ ఆఫ్ యువర్ గోల్డ్ ఈజ్ అప్రిషియేటెడ్. అదే కదా. సో మీరు ఏమన్నా గైడ్ చేస్తారా ఇప్పుడు మా వాళ్ళు కాల్ చేస్తే తప్పకుండానండి. దేంట్లో ఈ డబ్బులు అంటే పార్క్ చేయాలి? బాండ్స్ మీద గైడెన్స్ కావాలంటే డెఫినెట్ గా మీరు అడగచ్చు, Okay. తెలుసుకోండి. ఎందుకంటే జనరల్ గా బాండ్ మార్కెట్ పెద్దదండి. ఉమ్. బాండ్ మార్కెట్ ఇండియాలో 60 లక్షల కోట్లు, బా. అంత పెద్ద మార్కెట్ అండి. ఇంటర్నేషనల్ గా కూడా బాండ్ మార్కెట్ పెద్దది. ఓకే. కాకపోతే మనం ఏంటంటే కొంచెం దాని మీద కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం లేదా భయం ఉండొచ్చు. అవును. సో డెఫినెట్ గా మీరు అన్సర్టనిటీస్ లో ఎక్కడ పెట్టాలి అంటే బాండ్స్ Correct. రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్ గా మీరు అడగచ్చు. సూపర్. సో దాని రిలేటెడ్ కూడా మేము నాలెడ్జ్ ఇస్తాం, గైడెన్స్ ఇస్తాం.